హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్యాస్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఈరోజు మన వీడియోలో సేమియాతో తీయని కస్టర్డ్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది. ముందుగా నేను ఇక్కడ 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా చిక్కటి పాలని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ చిక్కటి పాలని తీసుకున్నానండి. 1/2 లీటర్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంది. బౌల్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని 2 to 3 స్పూన్స్ సేమియాల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పాలని యాడ్ చేసుకుంటున్నాను. సేమియాలు మెత్తబడిన తర్వాత ఇందులో టేస్టీ సరిపడా షుగర్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2.5 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. షుగర్ కరిగిపోయిన తర్వాత కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వెనిల్లా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇది యాడ్ చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. బీటర్తో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి. వీటిని ఒక 2 to 3 అవర్స్ బాగా కూల్ అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా గట్టిగా ఉంటుంది. బీటర్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే కాచి చల్లార్చుకున్న పాలను కూడా కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ముందుగా ఇక్కడ నేను నానబెట్టుకున్న సబ్జా గింజల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రెడీ చేసుకున్న కస్టర్డ్ సలాడ్ని యాడ్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న గ్రేప్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇంతేనండి, కస్టర్డ్ సలాడ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, తీయగా ఉంటుంది. అచ్చం బయట షాప్లో దొరికే విధంగానే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ కొద్దిగా మిగిలిందని ఇంకొక బౌల్లో కూడా సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులోనే మీరు ఇంకా రకరకాల ఫ్రూట్స్ని, డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, బాయ్.